డెలిమిటేషన్ జరిగితే తమిళనాడులో 8 పార్లమెంటు సీట్ల కోత తప్పదని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఖరాఖండిగా చెప్పారు. స్టాలిన్ వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. డెలిమిటేషన్ అంశంలో స్టాలిన్కు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపారు. స్టాలిన్ వాదనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. దేశానికి అవసరమైన సమయంలో జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడిలా నష్టం చేకూరేలా వ్యవహరించడం తగదని కేటీఆర్ స్పష్టం చేశారు. கடுமையாக பாதிக்கப்பட்டிருக்கு. ஒன்றிய அரசு 2026 దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని, ఈ విషయాన్ని విస్మరించి డిలిమిటేషన్ను అమలు చేయాలని కేంద్రం భావిస్తుండడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒకవేళ కేంద్రం డిలిమిటేషన్కు పట్టుబడితే కేంద్రానికి రాష్ట్రాల నుంచి వెళ్తున్న ఆదాయం ఆధారంగా డిలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు. குறைக்க வேண்டிய ஒரு சூழ்நிலை ஏற்பட்டிருக்கு. நமக்கான பிரதிநிதித்துவம் குறைஞ்சு போயிடும். அதிக மக்கள் தொகை கொண்ட மாநிலங்களுக்கு அதிக பிரதிநிதித்துவம் கிடைக்கும். இதனால் தமிழ்நாட்டுடைய குரல் நசுக்கப்படுது. இது வெறும் உறுப்பினுடைய